లైలా మూవీలో హీరోయిన్ చూడలేదండి. విశ్వక్సేన్ లేడీ గెటప్ లో లెగిసిందండి, గట్టిగా లెగిసింది. థియేటర్ నుంచి బయటకు వచ్చాక బాత్రూంలోకి వెళ్ళి లంచోడుగా ఉందరా అసలు పూగా నీకు బుర్రుందా? హాయ్ ఫ్రెండ్స్, విశ్వక్సేన్ గారు లైలా మూవీ చూశానండి. లేడీ గెటప్ అయితే హైలైట్. హీరోయిన్ కనపడలేదు భయ్య. విశ్వక్సేన్ గారు లేడీ గెటప్ లో నిజంగా కుర్రోళ్ళు వెళ్తే సినిమా అవ్వాక బాత్రూంలోకి వెళ్ళి మరి అలా ఉంటుంది భయ్య, చేత్తూ కొట్టేసుకోవడమే. సినిమా ఎలాగుంది, విశ్వక్సేన్ గారి యాక్టింగ్ ఎలాగుంది, హిట్ కొట్టారా లేదా మొత్తం మాట్లాడదాం. వీడియో అప్పుడు దాకా లైక్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. మ్యాటర్ ఏంటంటే స్టోరీ ఎలాగుంటుందంటే, విశ్వక్సేన్ గారు ఒక మోడల్ భయ్య, విలన్తో గొడవ అవుతుంది. గొడవ ఏమయ్యింది, విలన్ చంపడానికి చూస్తాడు విశ్వక్సేన్ని. మరి విశ్వక్సేన్ అయితే లేడీ గెటప్ లో ఉంటాడు. లాస్ట్ దాకా అలాగే ఉంటాడు భయ్య. లాస్ట్కి విలన్ చంపాడా లేదా, లేకపోతే లేడీ గెటప్ లో ఉన్న విశ్వక్సేన్ని ఏం చేశాడు మొత్తం తెలియాలంటే చూడాలి భయ్య మూవీ. కొన్ని చోట్ల బోరింగ్ సీన్లు ఉన్న సినిమా అయితే బాగుంది భయ్య. డైలాగులు మెయిన్. చిన్నపిల్లలు అయితే దయచేసి వెళ్ళకండి. డైలాగులు అయితే బాగా ఇంకా ఎలాగంటే బేపచ్చంగా ఉన్నాయి భయ్య. ఫ్యామిలీతో వెళ్తే చూడలేము సినిమా. కుర్రోళ్ళు అయితే తప్పకుండా వెళ్ళాలి. విశ్వక్సేన్ గారు పర్ఫార్మెన్స్గా తెలిసిందే కదా, బేపచ్చం చాలా బాగా చేశారు. సినిమా కూడా పర్లేదు భయ్య, చూడొచ్చు, బాగానే ఉన్నది. డైలాగులు కూడా ఎలా ఉన్నదంటే ఇంకా చెప్పకూడదు భయ్య, కొన్ని బూత్ మాటల్లాగా ఉంటాయి డైలాగులు. బాగున్నది సినిమా అయితే. ఫస్ట్ కాడ నుంచి లాస్ట్ దాకా బాగానే ఉన్నది, నాకైతే నచ్చింది. విశ్వక్సేన్ గారు లేడీ గెటప్ అయితే అదరు కొట్టేశారు. హీరోయిన్ అయితే ఎక్కడా కనపడలేదు భయ్య, నిజంగా కనపడలేదు హీరోయిన్. విశ్వక్సేన్ గారి పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. విశ్వక్సేన్ గారి డైలాగులు బాగున్నాయి. ఫైట్లు ఇంకా ఏమీ లేవు. కొన్ని సీన్స్ అయితే బోర్ కొట్టినాయి భయ్య. మిగతా అన్ని నీట్గా ఉన్నాయి. సింక్ అవినియన్ అన్న ఫీలింగ్ వచ్చింది. ఒకసారి అయితే చూడొచ్చు భయ్య. విశ్వక్సేన్ గారు హిట్ కొట్టారా లేదా అని పక్కన పెట్టండి. సినిమా అయితే పర్లేదు. ఫ్యామిలీతో అయితే వెళ్ళకండి, దయచేసి వెళ్ళకండి. కుర్రోళ్ళు ఫిబ్రవరి 14 లవర్స్ డే, లవర్స్తో కలిసి సినిమాకి వెళ్ళండి భయ్య, ఎంజాయ్ అవుతారు. అలా ఉన్న సినిమా చాలా బాగున్నది. విశ్వక్సేన్ గారు పర్ఫార్మెన్స్ మరీ చెప్తున్నాను, హైలైట్. లేడీ గెటప్లో హైలైట్. నాకైతే టెంప్ట్ ఎక్కిపోయిన భయ్య నిజంగా. విశ్వక్సేన్ గారు లేడీ గెటప్లో చూసి టెంప్ట్ వచ్చేసింది. హీరోయిన్ కన్నా అందంగా ఉన్నది భయ్య నిజంగా. వారి అమ్మ అనుకున్నాను నేను. నిజంగా మంచి సినిమా. డైలాగులు మీకు తెలిసిందే కదా, బూత్ మాటలు ఉంటాయి భయ్య. ఎలా ఉంటాయంటే ఉంటాయి, గట్టిగానే ఉంటాయి. ఇంకా బూత్ మాటలు ఇంకా చెప్పకూడదు, ఉంటాయి, బాగానే ఉంటాయి బూత్ మాటలు. సినిమా అయితే స్టోరీ ఉన్నది భయ్య. కొన్ని బోరింగ్ సీన్లు తప్పించి స్టోరీ ఉన్నదే. సినిమా అయితే చాలా బాగున్నది. మీరు తప్పకుండా వెళ్ళండి. కుర్రోళ్ళే మెయిన్ వెళ్ళండి భయ్య. 18+ అయితే తప్పకుండా వెళ్ళండి. ఫ్యామిలీతో వెళ్ళకండి, లవర్స్తో వెళ్ళండి, ఫ్రెండ్స్తో వెళ్ళండి. ఉంటాను. విశ్వక్సేన్ గారు హిట్ కొట్టారంటే కొట్టారు భయ్య, గట్టిగానే కొట్టారు. కొన్ని చోట్ల రాడ్లు దింపారు. ఉంటాను బాయ్. జై హింద్, జై భారత్.